మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంతో ముందుకు సాగుతోంది భారత్. ఇందులో భాగంగా సెమీకండక్టర్ మిషన్ 2.0కు శ్రీకారం చుట్టింది. ఈ బడ్జెట్లో దీనికోసం ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఐఎస్ఎం 1.0 ద్వారా 1,60,00,000 పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. 2030 నాటికి ఈ మార్కెట్ను 100 నుంచి 110 బిలియన్ డాలర్లకు చేర్చే దిశగా అడుగులు వేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి బలం చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ రంగానికి వెన్నెముక లాంటి సెమీకండక్టర్ల తయారీలో దేశాన్ని అగ్రస్థానానికి చేర్చేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కు శ్రీకారం చుట్టింది. పరిశోధన, శిక్షణ, పరికరాల తయారీపై దృష్టి సారిస్తూ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దేశీయ టెక్నాలజీని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీలో తైవాన్, చైనా, కొరియా దేశాల ఆధిపత్యం నడుస్తుంది. కోవిడ్ సమయంలో చిప్స్ సరఫరా చైన్ దెబ్బతిండంతో మొబైల్స్ నుంచి కార్ల తయారీ వరకు అన్నీ స్తంభించిపోయాయి. ఈ క్రమంలోనే సెమీకండక్టర్ల కోసం చైనాపై ఆధారపడొద్దు అని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంతో అడుగులు వేస్తోంది. 2021లో కేంద్రం ప్రారంభించిన తొలి దశ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0 విజయవంతమైంది. 2025 డిసెంబర్ నాటికి 1,60,00,000 పెట్టుబడులతో 10 భారీ ప్రాజెక్టులకు ఆమోదం పొందాయి. తాజాగా ఐఎస్ఎం 2.0 ద్వారా కేవలం చిప్స్ అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా ముడి సరుకులు, పరికరాలు, డిజైనింగ్ కూడా భారత్లోనే జరిగేలా ప్రణాళిక రచించారు. సెమీకండక్టర్ డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 8,000 కోట్ల భారీ ప్రణాళిక రూపొందించారు. 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో కొత్త చిప్ తయారీ యూనిట్ ద్వారా 1,500 మందికి ఉపాధి కల్పించనున్నారు. 11,000 కోట్ల పెట్టుబడితో 9 కొత్త ఐటీఎంపీ, ఓసాట్ అసెంబ్లింగ్ యూనిట్ల ద్వారా 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇదే సమయంలో 30 డిజైన్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు 10 కొత్త చిప్ ఐపీ కోర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే సీడాక్ ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్ తయారు చేసింది భారత్. 5G, ఆటోమొబైల్, రక్షణ రంగాలలో దీని వినియోగం కీలకం కానుంది. మొత్తంగా 2030 నాటికి భారత సెమీకండక్టర్ మార్కెట్ 100 నుంచి 110 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది కేంద్రం. 2029 నాటికి దేశీయ అవసరాలలో 70 నుంచి 75% చిప్స్ మన దగ్గరే తయారయ్యేలా ప్రణాళిక రూపొందించింది. రాబోయే రోజుల్లో దేశీయంగా 3 నానోమీటర్, 2 నానోమీటర్ అత్యాధునిక చిప్స్ తయారు చేసే దిశగా కూడా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం.